ఆలయాలు అక్రమాలకు కేంద్ర బిందువులుగా మారిపోతున్నాయి. సిబ్బంది చేసే దందాలతో సామాన్య భక్తులు నష్టపోతున్నారు. వారి జేబులు ఖాళీ అవుతున్నాయి. పర్యవేక్షణ లోపమే శ్రీశైలం దేవస్థానంలో జరుగుతున్న నకిలీ దందాలకు కారణమవుతోంది. మరి ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిందేమిటి? పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం కేటుగాళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మొన్న నకిలీ టికెట్ల భాగోతం బయటపడగా నిన్న ఫేక్ వెబ్సైట్లు కలకలం సృష్టించాయి. భక్తుల్లో ఆందోళన కలిగేలా చేశాయి. అసలేవో నకిలీవేవో తెలియక అక్రమార్కులను నమ్మి నిలువునా మోసపోతున్నారు. కేటుగాళ్ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీశైలంలో కూడా విజిలెన్స్ వింగ్ ఏర్పాటు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీశైలంలో కేటుగాళ్ల దందాపై ఏబిఎన్ స్పాట్లైట్. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేరు అన్నట్టుగా కొందరు కేటుగాళ్లు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయాన్ని అడ్డాగా చేసుకుని యథేచ్ఛగా దందాలకు పాల్పడుతున్నారు. టెక్నాలజీ సాయంతో కేటుగాళ్లు కొత్త అవతారం ఎత్తి మల్లన్న స్వామి దర్శనాన్ని బిజినెస్ గా మార్చుకుంటున్నారు. దీంతో దేవుడి ఖజానాకు చేరాల్సిన సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళుతోంది. శ్రీశైలం మల్లన్న గర్భాలయం స్పర్శ దర్శనం చేసుకోవాలంటే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలి. రోజుకు 4 లేక 5 విడతలుగా స్వామివారి స్పర్శ దర్శనానికి భక్తులను గర్భాలయంలోకి అనుమతిస్తారు. అయితే శని ఆదివారాలతో పాటు సెలవు దినాలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా శని ఆదివారాల్లో రోజుకు 2 సార్లు మాత్రమే వీఐపీ బ్రేక్ గర్భాలయ స్పర్శ దర్శనానికి అనుమతిస్తారు. భక్తుల అవసరాలను కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అమాయక భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని వలవేస్తున్నారు. వాళ్ల మాటలను నమ్ముతున్న భక్తులు అసలేమిటో నకిలీ ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నారు. శ్రీశైలం దేవస్థానం పరిధిలో మల్లన్న భక్తులకు కొద్ది రోజులుగా నకిలీల బెడద పట్టుకుంది. ఇటీవల మల్లికార్జున స్వామి దర్శనానికి సంబంధించిన పాత టికెట్లను ఫోటోషాప్ లో ఎడిటింగ్ చేసి డేట్లను సైతం మార్చేసి కొత్త టికెట్లు అన్నట్లుగా భక్తుల వద్ద బిల్డప్ ఇచ్చారు. క్యూ లైన్లలో నుంచి సిబ్బంది కనుసైగలతో లోపలికి వెళ్లారు. గర్భాలయం బయట మనోహర గుండంలో అక్కడి సిబ్బంది టికెట్లను ఆధార్ కార్డులను పరిశీలించారు. రెండింటికి పొంతన లేకపోవడంతో క్యూలైన్ల పర్యవేక్షకురాలి వద్దకు వారిని తీసుకువెళ్లి అప్పగించారు. వారి వద్ద ఉన్న టికెట్లు అసలా నకిలీ అంటూ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయించారు. దీంతో నకిలీ టికెట్ల బండారం బయటపడింది. విషయం తెలుసుకున్న దేవస్థానం సూపరింటెండెంట్ స్థాయి అధికారి ఈ విషయాన్ని ఈవో శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. అంతే, ఇక నకిలీ కేటుగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఈ క్రమంలోనే దేవస్థానం సెక్యూరిటీ చీఫ్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీశైలానికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. గతంలో కూడా ఈ ఇద్దరు వ్యక్తులు నకిలీ టికెట్లు తయారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే అధికారులు వీరిపై సీరియస్ గా చర్యలు తీసుకోకపోవడంతో నకిలీ టికెట్ల దందాను కొనసాగించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ దందారాయుళ్లపై మాత్రం దేవస్థానం అధికారులు ఎందుకు దృష్టి సారించలేకపోతున్నారనే విమర్శలు గుప్పమంటున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం దేవస్థానం వసతి విభాగానికి చెందిన నకిలీ ఆన్లైన్ వెబ్సైట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. నకిలీ వెబ్సైట్ల గురించి తెలియని భక్తులు వాటిలోనే గంగా సదన్, గౌరీ సదన్, మల్లికార్జున సదన్ రూములను ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు. దేవస్థానం సైట్ ను పోలిన నకిలీ వెబ్సైట్లను భక్తులు గుర్తించలేక సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. నకిలీ వెబ్సైట్లలో గదులు బుక్ చేసుకున్నాక వచ్చే మెసేజ్లతో శ్రీశైలం దేవస్థానం అతిథి గృహాల వద్దకు వచ్చి సిబ్బందికి చూపించి భక్తులు కంగు తింటున్నారు. అసలేవో నకిలీ ఏవో తెలియక మోసపోయామని దేవస్థానం సిబ్బంది వద్ద భక్తులు మొరపెడుతున్నారు. బాధితులు మీడియా ముందుకు వచ్చి తమ బాధను వెళ్లబుచ్చుకుంటున్నారు. ఇక్కడ శ్రీశైలంలో అమ్మవారి గుడి దగ్గరకు వస్తూ ఉంటాం, ఇష్టం కామేశ్వరి అమ్మవారి గుడికి. అక్కడ ఒక అతను పరిచయం అయ్యాడు. సార్ వచ్చినప్పుడు మీకు ఎప్పుడన్నా ఏమైనా కావాలంటే నేను టికెట్లు కానీ దేవస్థానానికి సంబంధించి ఏమైనా కావాలని చూపిస్తానని చెప్పి వారం క్రితం నేను టికెట్ బుక్ చేయాలని చెప్పారంటే నంబర్ ఇచ్చాడు. ఆ నంబర్కి ఫోన్ పే ద్వారా డబ్బులు కొట్టాను. స్విచ్ ఆఫ్ చేశాడు. ఫోన్ ద్వారా చేయలేదు. నేను ఫోన్ పే కొట్టిన నంబర్ ఆడవాళ్ళ నంబర్ కొట్టాను. ఆ నంబర్తో చేసి ఆయన ఆయనతోనే మాట్లాడండి, నాకు తెలియదండి, నాకు నా ఫోన్ కాంటాక్ట్ లో కూడా లేడనుకున్నాడు.
గతంలో శ్రీశైలం దేవస్థానం పరిధిలో నిర్వహించే ఆన్లైన్ సేవా టికెట్లపై పలు ఆరోపణలు వచ్చాయి. టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ లోని లొసుగులను వెతికి కొందరు కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. దేవస్థానానికి చెందిన సాఫ్ట్వేర్ ను లూప్ లైన్ లో పెట్టి టెక్నికల్ గా దేవస్థానం మెయిల్ ఐడీలని సొంత మెయిల్ ఐడీలుగా క్రియేట్ చేసుకుని సుమారు 2 కోట్ల రూపాయల వరకు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. అయినా శ్రీశైలం దేవస్థానం తీరులో మార్పులు రాలేదు. గతంలో నకిలీ ఐడీలు సృష్టించి అక్రమాలకు పాల్పడితే ఇప్పుడు ఏకంగా పాత టికెట్లనే మార్ఫింగ్ చేస్తూ టికెట్లపై డేటు సమయం మార్చి ఒరిజినల్ టికెట్ల రూపంలో జిరాక్సులు తీసి కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ వెబ్సైట్ల దెబ్బకు భక్తులు గందరగోళానికి గురవుతున్నారు. 2 సైబర్ నేరాలను ఇప్పటికే నమోదు చేసిన ఎవరైతే భక్తులు మోసానికి గురైనటువంటి వాళ్ళు ఉన్నారో వారి దగ్గర నుంచి ఫిర్యాదు స్వీకరించి ఆ ఫిర్యాదు మేరకు వాళ్ళు ఎక్కడి నుంచి బుక్ చేశారు, ఏ టికెట్ ఎలా వచ్చింది, లేదా ఏ అకౌంట్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారో ఈ వివరాలన్నీ తీసుకొని విన్నాం. తర్వాత మొన్న మనకు వచ్చినటువంటి వెబ్సైట్ నుంచి ఒక భక్తుల దగ్గర నుంచి తీసుకొని ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా మనం ఒకటి ఉన్నాం. ఈ సందర్భంగా భక్తులందరికీ నేను చేసేటువంటి ఒకే ఒక విజ్ఞప్తి, మీరు అధికారిక వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి మీరు నమోదు చేసుకునే క్రమంలో మనకు పేమెంట్ గేట్వే అని చెప్పేసి నమోదు ఆన్లైన్లో అవుతుంది తప్పితే ఏ ఒక్క వ్యక్తి కూడా నాకు పలానా ఫోన్పే నెంబర్ ఇవ్వటం కానీ ఫోన్పేలో చేయమని చెప్పడం కానీ లేదు. అలాంటి వాటిని ఎటువంటి చూసి కూడా మోసపోవద్దు అనేది మొట్టమొదటి విజ్ఞప్తి. ఏదేమైనప్పటికీ నకిలీ టికెట్లు, నకిలీ వెబ్సైట్ల కేటుగాళ్ల బారి నుంచి భక్తులు బయటపడాలంటే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక మార్పులు తీసుకురావాల్సి ఉంది. నకిలీ టికెట్ల బాగోతం, ఫేక్ వెబ్సైట్లు బయటపడినప్పుడు శ్రీశైలం దేవస్థానం అధికారులు స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులు కేసులు పెట్టి వదిలేస్తున్నారు. దీంతో పూర్తి స్థాయిలో కేటుగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట పట్టం లేదు. అక్కడ నేరగాళ్లకు చెక్ పెట్టాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీశైలంలో కూడా ఓ ప్రత్యేకమైన విజిలెన్స్ వింగ్ ను దేవాదాయ శాఖ ఏర్పాటు చేయాలి. అలా చేస్తే 24 గంటలు విజిలెన్స్ అధికారులు, సిబ్బంది కలిసి నకిలీ టికెట్లను అడ్డుకుంటారు. ఎక్కడైనా అనుమానాస్పదంగా తారసపడిన వ్యక్తులను అదుపులోకి తీసుకుంటారు. కేటుగాళ్లపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కూటమి ప్రభుత్వం ఈ సంగతి అర్థం చేసుకుంటే మంచిదే.